ఎడిటోరియల్ అనేది వెరీ మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ especially bank exams and SSC examinations, and vocabulary plays really vital role to clear మనకి ఇంత పెద్ద ఇంగ్లీష్ ఉన్నటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్లో అయ్యుండొచ్చు, అండ్ ఎస్ఎస్సి వొకాబులరీ అయ్యుండొచ్చు, అండ్ మనం యూపీఎస్సిలో డిస్క్రిప్షన్ రాయాలంటే ఒక మంచి లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి, మంచి లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే సో ఎడిటోరియల్స్ అనేవి మస్ట్గా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్, ఎడిటోరియల్స్ అనేవి కంపల్సరీ వైటల్ రోల్ని ప్లే చేస్తాయి. అఫ్కోర్స్ వొకాబులరీ అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ అనేది. ఆ వొకాబులరీ డైమెన్షన్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మోస్ట్లీ మనకి ఎప్పటికప్పుడు లాంగ్వేజ్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఎవాల్వేషన్లో గ్రామర్ పెద్దగా చేంజ్ అవ్వదు, మనకు అసలు అవకాశం స్కోప్ కూడా లేదు. బట్ వొకాబ్ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ని, స్పెసిఫిక్ ఇష్యూని అడ్రస్ చేయాలి అంటే లాంగ్వేజ్ అనేది రియల్గా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో వొకాబులరీ అనేది వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో లెట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సి, మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో తీసుకుంటే మోస్ట్లీ ఎకానమికల్ అండ్ ఫైనాన్స్ ఈ ఇష్యూస్, వీటికి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, స్పాట్ ది ఎర్రర్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, అండ్ వాట్ నాట్, పేపర్లో మోస్ట్ రిలేటెడ్గా దీనికి సంబంధించినటువంటి ఇష్యూసే ఉంటాయి. దీంట్లో వచ్చేటటువంటి వొకాబులరీ కూడా రిలేటెడ్గానే మనకు 75% మీకు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను కూడా ఆ వొకాబులరీ మోస్ట్లీ ఎకానమీ రిలేటెడ్ వొకాబులరీ అని ఉంటుంది. యా, అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్ఎస్సి అండ్ ఎస్ఎస్సి తీసుకున్నట్టయితే కనుక సిఏ కరెంట్ అఫైర్స్, అండ్ యూపీఎస్సి తీసుకుంటే కనుక మీరు ఏ ఎగ్జామినేషన్ అంటే యూపీఎస్సిలో మీరు ఏ పేపర్ అయినా రాయండి, వాట్ ఎవర్ ద పేపర్, అది ఏ పేపర్ అయినా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ రాసుకున్నారనుకోండి, దాంట్లో సెట్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది. అండ్ మీరు పాలిటీ అయ్యుండొచ్చు, గవర్నెన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే సోషియాలజీ అయ్యుండొచ్చు, హిస్టరీ అయ్యుండొచ్చు. సో వాట్ ఎవర్ మీరేం తీసుకున్నాను కూడా దానికి రిలేటెడ్ ఉన్నటువంటి వొకాబులరీ ప్లేస్ అవుతూ ఉంటుంది. సో నేనేమంటానంటే ఇక్కడ ఇదంతా చెప్పడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్లైండ్గా, సో యు నెవర్ ఎవర్ బ్లైండ్గా మాత్రం ఎప్పుడుగా బైహార్ట్ చేయొద్దు. ఈ బ్లైండ్గా బైహార్ట్ చేయడం వల్ల మీకు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. రాసేటప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో తెలీదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రీడింగ్ కాంపిటీషన్ని ప్రాపర్గా అర్థం చేసుకోరు. సో క్లోజ్ టెస్ట్లో ఎక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు. యా, దిస్ ఈజ్ వాట్ అంతా ఉంటుంది. సో బెస్ట్ అప్రోచ్. సో ఫైనలీ ఇన్ అ నట్షెల్ వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఫర్ ద స్క్రిప్ట్? త్రూ ఎడిటోరియల్ మీరు వొకాబులరీ నేర్చుకోండి, నంబర్ ఆఫ్ ఎడిటోరియల్స్ మీరు రీడ్ అవ్వండి. సో శ్లోక క్లాసెస్లో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది డైలీ అప్లోడ్ అవుతుంది, డూ వాచ్ ఇట్. ఓకే, మనము ఎవ్రీ వర్డ్ని చూడాలి. దీంట్లో ఎవ్రీ వర్డ్ని చూసే ముందు ఆ వర్డ్కి సంబంధించిన ఎవ్రీ సెంటెన్స్ని కూడా మనం చూడాలి. సో నెవర్ గో త్రూ వొకాబులరీ, సో గో త్రూ సెంటెన్స్ వైజ్. This is what best approach. Best approach. The sentence number 1, here we go. The Malayalam Language Bill 2025 which seeks అంటే ఏంటి మనకు అర్థం? which seeks means tries to achieve, tries to gather, అంటే ఏదైనా ప్రయత్నించడం అన్న మీనింగ్ వస్తుంది. యా, విచ్ సీక్స్ టు ప్రమోట్ ద లాంగ్వేజ్ అండ్ పాస్డ్ బై ద కేరళ అసెంబ్లీ ఈజ్ బీయింగ్ అపోజ్డ్ బై లీడర్స్ ఇన్ కర్ణాటక. యా, మనం గ్రామర్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఒకసారి మనం విచ్ అంటే ఏంటో చూద్దాం. విచ్ వర్సెస్ దట్ మనకి ఎగ్జామినేషన్లో మేజర్గా వస్తుంది. విచ్ అఫ్ కోర్స్ మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని తెలియజేస్తుంది, మనకంతా తెలిసిన విషయమే. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇక్కడ దట్ ఉందనుకోండి, ఇది కూడా గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. కానీ విచ్కి దట్కి డిఫరెన్స్ అనేది పక్కా తెలుసుకోవాలి. అది ఏంటి అని అంటే విచ్ అనేది మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ దట్ అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద రిక్వైర్మెంట్. అండ్ సీక్స్ టు ప్రమోట్ ద బిల్ అండ్ పాస్డ్ బై ద కేరళ అసెంబ్లీ ఈజ్ బీయింగ్. బీయింగ్ ఎప్పుడు కూడా మనం
మనం ప్యాసివ్ వాయిస్లో వాడతాము. యూనో ఈజ్ బీయింగ్ అపోజ్డ్ అని అంటే ఒకదాన్ని అపోజ్ చేస్తున్నారు, అపోజింగ్ సంథింగ్ ఆ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ మనకు తీసుకొస్తే ఈజ్ బీయింగ్ అపోజ్డ్ అవుతుంది. సో దట్ ఇట్లా ప్రతి సెంటెన్స్ మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కనెక్టర్స్ కానీ అండ్ వొకాబులరీ కానీ ఎంటైర్ ఏ గ్రామర్గా యూజ్ చేసినాడో గ్రామర్ కానీ ఇవన్నిటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ హియర్ వి గో. ద కన్సర్న్ దట్ ఏదైతే కన్సర్న్ ఉందో, ఏదైతే కన్సిడరేషన్లో ఉందో, ఏదైతే తీసుకోబడుతుందో దట్ concern that minority languages in the state, particularly Tamil and Kannada, would be adversely affected. చాలా అఫెక్ట్ అవుతున్నాయి. ఈజ్ మిస్ప్లేస్డ్. ఎస్, మనకి తమిళ్ అండ్ కర్ణాటక ఇవి రెండు అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ప్లూరల్ అవ్వాలి కదా. సో ఈజ్ ఎందుకు వస్తుంది? ఈజ్ అనేది మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్ని కాల్ చేస్తుంది. ద కన్సర్న్ని కాల్ చేస్తుంది కాబట్టి ద కన్సర్న్ ఈజ్ అనమాట. వుడ్ బి అడ్వర్స్లీ అఫెక్టెడ్, ఈజ్ మిస్ప్లేస్డ్ అండ్ అరైజెస్ అంటే భయపడడం ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రావిజన్స్ అనమాట. ఆ ప్రావిజన్స్ అంటే ఏంటి? మనకు నియమ నిబంధనలు మనకి ఇలాగ సెంటెన్స్ చదువుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకున్నటువంటి టైం కన్సర్న్ వల్ల మనం చదువుతున్నా కానీ టక్కని అర్థమైపోవాలా. మనం కాసేపు టైం వెచ్చించి మనం ఏంటి అని చూసుకొని మనం చేసేసరికి మనకు అంత టైం అక్కడ ఉండదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ పర్టికులర్ టైంలో మనకు అర్థమైపోవాలి. ద బిల్స్ ఆబ్జెక్టివ్, ఇక్కడ మనకు అపాస్ట్రఫీ ఎప్పుడైతే పెడతారో, ఎప్పుడైతే దాని యొక్క అని అర్థము. ద బిల్స్ ఆబ్జెక్టివ్, దాని ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్, ఏం ప్రొవైడ్ చేయడానికి? ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద మలయాళం లాంగ్వేజ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కేరళ అండ్ ఫర్ మలయాళం టు బి యూజ్డ్ ఫర్ ఆల్ అఫీషియల్ పర్పసెస్, to provide for the use of Malayalam language in all sectors in Kerala subject to the provisions of the Constitution of India and to advance the overall progress and enrichment అంటే పెంపు అనమాట. ఎక్కువగా అంటే బాగా క్లియర్ చేయడం, పెంచడం అన్నమాట. enrichment of the language. The bill's objective is to provide, ఏం ప్రొవైడ్ చేయడానికి? ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద మలయాళం లాంగ్వేజ్, మలయాళం అడాప్షన్ చేసుకోవడానికి. దేనికి? యాజ్ అంటే ఏంది? దానికి సంబంధించి యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, స్టేట్ ఆఫ్ కేరళ అఫీషియల్ లాంగ్వేజ్ చేయడానికి. అండ్ మలయాళం టు బి యూజ్డ్, మలయాళంని యూజ్ చేస్తున్నారు, మలయాళం యూజ్ చేయట్లేదు, మలయాళంని యూజ్ చేస్తున్నారు. టు బి యూజ్డ్, ఇక్కడ టు బి అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది, అది మీరు గమనించాలి. టు బి యూజ్డ్ ఫర్ ఆల్ అఫీషియల్ పర్పసెస్. టు ప్రొవైడ్, ఏం ప్రొవైడ్ చేయడానికి? ఫర్ ద యూజ్ ఆఫ్ మలయాళం లాంగ్వేజ్, మలయాళం లాంగ్వేజ్ ఇన్ ఆల్ సెక్టార్స్ ఇన్ కేరళలో యూజ్ చేయడానికి. సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రావిజన్ని మనం చేయడానికి. సో ఎన్రిచ్మెంట్ అవుతుంది, అలాగా లాంగ్వేజ్ ఇన్ ఓవరాల్ ప్రోగ్రెస్ అవుతూ. హియర్ వి గో నెక్స్ట్ స్టేట్మెంట్. ద బిల్ ప్రపోజెస్, ఏం ప్రపోజ్ చేస్తుందంట? ద అడాప్షన్ ఆఫ్ మలయాళం. సో అడాప్షన్ మీన్ అడాప్ట్, తీసుకోవడం of Malayalam as the first language for the school children and measures to promote the language in various sectors from the judiciary to IT. So న్యాయం నుండి అంటే లా నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు అంతా కూడా మలయాళం అనే లాంగ్వేజ్. సో మలయాళం అనే లాంగ్వేజ్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్గా ఉండాలంట, ప్రైమరీ లాంగ్వేజ్. So this is what you have to understand. So Kerala is not imposing any other languages apart from Malayalam. So Malayalam to be used as the official language across the Kerala. So every student, every aspirant, every learner across the Kerala should fetch the first language is Malayalam. And this is what a great sign, So every mother tongue is like a you have to understand one thing. Here I'm going to tell you, in recent times National Education Policy 2020 దీంట్లో కూడా there are several statements are proposed. What are they? Several statements are proposed that local language or mother language should be used to teach
to teach elementary students. Elementary students should learn their language, should learn their subjects in mother tongue. Then only then cognitive skills. So cognitive అన్న వర్డ్ని కనీసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక 100 times అయినా మెన్షన్ చేసి ఉండొచ్చు. ఎస్, 100 times అయినా మెన్షన్ చేసి ఉండొచ్చు. వై, ఎందుకు? సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మదర్ టంగ్. అప్పుడే మనకు ఒక లాంగ్వేజ్ మీద ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. స్లోగా మనకు కావాల్సిన లాంగ్వేజ్ని చూజ్ చేసుకుంటూ ఆ విధంగా మనం టర్న్అవుట్ చేయాలి. చాలామంది మదర్ టంగ్ వర్సెస్ ఇంగ్లీష్. అఫ్కోర్స్ ఇంగ్లీష్ మదర్ టంగ్ ఉన్న దగ్గర వేరే సిచ్యువేషన్ అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ, సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మదర్ టంగ్ రిలేటెడ్ టు ఆ లాంగ్వేజ్లో నేర్చుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఉంది. కాగ్నేటివ్ స్కిల్స్ అనేటివి మలయాళం అంటే లోకల్ లాంగ్వేజ్లో నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉందని ఎన్ఈపి 2020 సర్వే చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్. సో హియర్ వి గో. ద బిల్ స్టేట్స్ అంటే ఇక్కడ మనకు రాష్ట్రాలు కాదు, ఏం చెప్తుంది అని. సో వాట్ ఇట్ స్టేట్స్ ఏం చెప్తుంది. సో మీరు ఎప్పుడు కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్రతి వర్డ్కి, ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి సెంటెన్స్కి, ప్రతి ఇంట్రడక్షన్కి, ప్రతి గ్రామర్కి, వొకాబులరీకి పక్కా అవగాహన రావాలా. బ్లైండ్గా వొకాబులరీ నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా 20+, 25+, 23+, అవుట్ ఆఫ్ 30 బ్యాంక్ ఎగ్జామ్స్లో కొట్టిన దాఖలాలు లేవు. ఎవరైతే కాగ్నిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నారో, ఎవరైతే మంచి లాంగ్వేజ్ని డెవలప్ చేసుకున్నారో వాళ్ళు బాగా స్కోర్ చేయగలుగుతున్నారు. సో స్కోర్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్. సో టు స్కోర్ యువర్ అల్టిమేట్ గోల్, the bill states that Tamil and Kannada linguistic minorities in notified areas make correspondence అంటే ఏంటి, దాంతో చేరడం, ఇంకొక దానితో చేరడం అన్నమాట. సో హియర్ వి గో, ఐఎమ్ గోనా రైట్ కరస్పాండెన్స్ మీన్స్ జత కూడడం. సో కరెస్పాండెన్స్ వచ్చినప్పుడు కరెస్పాండ్, ఇన్న, విత్, సో ఇట్లాంటివన్నీ చూసుకోవాలి ఎగ్జామినేషన్లో. మనం అన్ని ఏ ప్రిపరేషన్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఒకవేళ సెంటెన్స్లో ఎర్రర్ ఉందంటే ఇది ఎర్రర్ ఉందా, ఇట్లాంటివన్నీ ఇక్కడనే ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సో మే కరెస్పాండెన్స్ విత్ స్టేట్ సెక్రటరియట్తో కరెస్పాండ్ అవ్వాలి, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కరెస్పాండ్ అవ్వాలి, అండ్ లోకల్ స్టేట్ ఆఫీసర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్తో కరెస్పాండ్ అవ్వాలి. అండ్ రిప్లైస్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ దోస్ లాంగ్వేజెస్. ఆ రిప్లైస్ కూడా మనము ఆర్టీఐ యాక్ట్ లాంటి వాటిల్లో మనం ఫైల్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో కాకుండా లోకల్ లాంగ్వేజ్లో ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ అనమాట. దట్ స్టూడెంట్స్ whose mother tongue is not Malayalam may pursue education in other available languages in state schools in accordance with National Educational Curriculum. National Education Curriculum అంటే విద్యా బోధన. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కరిక్యులంలో ఉన్నట్టు వాటిలో ఇన్ అకార్డెన్స్ విత్ అంటే మీనింగ్ ఏంటి మనకు, అకార్డింగ్ టు, దాని ప్రకారం అన్న మీనింగ్ వస్తుంది అనమాట. ఐ విల్ క్లియర్. యా, సో ఇన్ అకార్డెన్స్ విత్. అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ అకార్డెన్స్ విత్, nevertheless, and what all I can say, however, in spite of, despite, అకార్డింగ్లీ, ఈవెన్చువల్లీ, ఇవన్నీ కనెక్టర్స్ చాలా 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 ఇంపార్టెన్స్. ఒక 50+ కనెక్టర్స్ ఉంటాయి అనుకోండి. ఆ 50+ కనెక్టర్స్ కూడా ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, సో 2 స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేయడానికి కనెక్టర్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది. సో ఎగ్జామినేషన్లో కనెక్టర్స్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, మనమేం చేయాలి అనేది చాలా నేర్చుకోవాలి. అప్లికేషన్స్లో చాలా యూజ్ చేయాలి. సో then only your language will be enriched. అప్పుడే మనకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే అకార్డింగ్ టు అని, అకార్డింగ్ టు దాని ప్రకారం, అకార్డింగ్ టు ద నేషనల్ కరిక్యులం. సో ఈ ప్రకారం ఎంటైర్ స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుంది, నథింగ్. తెలుగు కానీ కన్నడ కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాబోధన అనేది దాంట్లో జరగాలి. ఒకవేళ ఆ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు కాకపోతే కనుక ఏ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం రిప్లైస్ కూడా ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే మనం వేస్తున్నటువంటి క్వశ్చన్ కానీ ఫైల్ చేస్తున్నటువంటి ఫైల్స్ కానీ వాటికి రిప్లైస్ కూడా ఆ లోకల్ లాంగ్వేజ్లోనే రావాలి. హియర్ వి గో నెక్స్ట్ స్టేట్మెంట్. అడిషనల్లీ దాంతోపాటు స్టూడెంట్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ స్టడింగ్ ఇన్ కేరళ హూజ్ మదర్ టంగ్ ఈజ్ నాట్ మలయాళం ఆర్ ఎగ్జెంప్ట్ అంటే ఎగ్జంప్షన్ అనమాట, వాళ్ళు అందులో చేరరు. ఫ్రమ్ రైటింగ్ మలయాళం ఎగ్జామినేషన్ ఎట్ ద క్లాస్ 9th 10th హైయర్ సెకండరీ లెవెల్స్.
ఎవరైతే ఉన్నారో 9th 10th హైయర్ సెకండరీ స్కూల్స్లో వాళ్ళని ఎగ్జామ్ చేస్తున్నారు, వాళ్ళకు విడుదల చేస్తున్నారు. అంత అవసరం లేదు, వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు కానీ, లేదు అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు కానీ. నెక్స్ట్ ఎర్లియర్ అంటే ముందస్తుగా, అంతకు ముందు. ఓకే, అంతకు ముందు. ఎన్ ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ద బిల్, ఓకే, ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ద బిల్ ప్రకారం పాస్డ్ ఇన్ 2015, దాని ప్రకారం వాజ్ లాంగ్విషింగ్ ఫర్ ద సెంటర్స్ క్లియరెన్స్ ఫర్ 10 years, లాంగ్విషింగ్ ఫర్ ద సెంటర్స్ క్లియరెన్స్ ఫర్ 10 years, and you can easily understand. ఆఫ్టర్ ద సెంటర్ రిటర్న్ ద బిల్, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, రిటర్న్ టు అని మీరు పెడతారనమాట. రిటర్న్ తర్వాత ఎప్పుడు కూడా రిటర్న్ టు రాదు, ఓన్లీ రిటర్న్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ద సెంటర్ రిటర్న్ ద బిల్ ఫాలోయింగ్ ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డెసిషన్ దట్ బిల్స్ కెనాట్ బి ఇండెఫినైట్లీ డిలేడ్, ఖచ్చితంగా డిలే చేయకూడదు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ద స్టేట్ పాస్ ద కరెంట్ వర్షన్, సో కరెంట్ వర్షన్ అనేది పాస్ చేసినారు. ద సెంటర్ ఏదైతే ఉందో ఆస్టెన్సిబుల్ అనేదానికి మీనింగ్ ఏంటి? The center ostensibly has a policy of promoting all Indian languages as do several states. Yeah, the center ఏదైతే ఉందో కంపల్సరీగా ఏవైతే స్టేట్స్ ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నాయో అలాగే, సో ఆస్టెన్సిబుల్గా బాహాటంగా ఏదో అప్పరెంట్లీ we can say that apparently yes, and next seemingly yes. I think synonyms, we can say that synonyms. The center ostensibly has a policy of promoting, in the SSC examination lo number of times repeat aitha undi word. The center ostensibly has a policy of promoting all Indian language as do several states. ela aithe several states promote chestunayo a center kuda alage cheyali. And as long as such measures are undertaken, అవి తీసుకున్నంత వరకు as long as such measures are undertaken alongside those for the protection of the rights of linguistic minorities, no other state or the center should have any objection. సో ఆ విధంగా మెజర్మెంట్ తీసుకున్నంత వరకు ఎవరికి కూడా ఆబ్జెక్షన్స్ అనేది ఉండకూడదు. మోస్ట్ స్టేట్స్, చాలా స్టేట్స్ ఇంక్లూడింగ్ కేరళ అండ్ కర్ణాటక, ఓకే, వాళ్ళతో పాటు హ్యావ్ మల్టిపుల్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ కేరళ అండ్ కర్ణాటక అండ్ తోటి సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2 అండ్ కనెక్ట్ అయినప్పుడు ప్లూరల్ ఫామ్ అవుతుంది. ప్లూరల్ ఫామ్ అయినప్పుడు మనకు హ్యావ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం మిస్టేక్ చేస్తాం హ్యావ్ వర్సెస్ హ్యాజ్లో. సో హ్యాజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై singular, have already followed by plural. So let me give you one example. For example, టు అండ్తో కనెక్ట్ అయినటువంటి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత హ్యావ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ, షీ, ఇట్, నేమ్స్, వీటి తర్వాత హ్యాజ్ వస్తుంది. అండ్ ఐ, వి, యూ, దే, వీటి తర్వాత ఇప్పుడైనా హ్యావ్ వస్తుంది. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ద లింగ్విస్టిక్ డివిజన్, ఏదైతే లింగ్విస్టిక్ అనే భాష ప్రాంతం ఉందో ఆఫ్ స్టేట్స్, దట్ లింగ్విస్టిక్స్ డివిజన్ ఆఫ్ స్టేట్స్ వాజ్, స్టేట్స్ తర్వాత ప్లూరల్ ఉంది, వర్ రావాలి కదా, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ఏదైతే ఉందో ఆఫ్ యొక్క, దీని యొక్క అని అంటే ఇది మనకు సబ్జెక్ట్ అవుతుంది. ద లింగ్విస్టిక్ డివిజన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద లింగ్విస్టిక్ డివిజన్ ఆఫ్ స్టేట్స్ వాజ్ ఓన్లీ ఎన్ అప్రాక్సిమేషన్, దగ్గరగా ఉంది. అండ్ లాంగ్వేజ్ బార్డర్స్ హ్యావ్ వీకెండ్ డ్యూ టు మైగ్రేషన్. అంటే ఏంటి, మనకు వలస వల్ల వీక్ అవుతున్నాయి లాంగ్వేజ్ బార్డర్స్ అనేవి అనేది చెప్తున్నారు అనమాట. లాంగ్వేజ్ పాలసీస్ అనేవి ఎట్ ద నేషనల్ అండ్ రీజనల్ లెవెల్స్ మస్ట్ అకౌంట్ ఫర్ దేనికి అకౌంట్ ఉండాలి, దీస్ రియాలిటీస్ రాదర్ దాన్ పర్సూయింగ్ బ్లైండ్ కల్చరల్ అజెండా ఆఫ్ హిందీ ఆర్ ఎనీ సింగిల్ లాంగ్వేజ్. ఎప్పుడైనా ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పలు భాషా ప్రాంతాలు అనేటివి ఉంటాయి. ఆ భాషను బేస్ చేసుకొని మనకు అక్కడ ఒక కల్చర్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియానే తీసుకుందాం. సో ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తమిళ్ ఉంటుంది, తమిళనాడులోనే నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. అండ్ కేరళలో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ తెలంగాణలో డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఏపీలో డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, కర్ణాటకలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ గోవా ప్రాంతంలో, కర్ణాటకలోని సౌత్ కర్ణాటక, నార్త్ కర్ణాటక డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాచీన ప్రాంతంలో, ఏన్షియంట్ టైంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల రాజులు
పాలించబడినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు అనుగుణంగానే కల్చర్ డెవలప్ అయింది. మనం రీసెంట్గా మూవీస్ కూడా చూస్తున్నాం. నేను కాంతార లాంటి మూవీ కానీ, లేకపోతే తెలంగాణ కల్చర్ మూవీస్ కానీ, అండ్ నార్త్ ఈస్ట్ కల్చర్ మూవీస్ కానీ, ఇవన్నీ కూడా రూట్ బేస్లో వాళ్ళకు ఒక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని డెవలప్ చేసి ఉంటాయి. ఏదో మనం బ్లైండ్గా యునైటెడ్గా అయిపోయినాం కదా, ఓకే నేషన్ అంతా ఒక యూనిట్ అయిపోయింది, నేషన్ అంతా ఒక లాంగ్వేజ్ అవ్వాలి, అలా కుదరదు ఎప్పటికీ. అది హిందీ అయినా, తెలుగు అయినా, మలయాళం అయినా, కన్నడమైనా, ఆయా ప్రాంతాలకు, ఆయా ప్రదేశాల్లో ఆయా లాంగ్వేజ్ అనేది కల్చర్ని డెవలప్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం, ఎట్ ది సేమ్ టైం ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. గవర్నమెంట్తో పాటు, తీసుకునే పాలసీదారులతో పాటు, అండ్ అందులో నివసిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాత్ర కూడా ఉంది. మీరు ఒక కల్చర్కి వెళ్తే ఇంకో కల్చర్ రెస్పెక్ట్ చేయాలి, ఆ కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి వెళ్తే వాళ్ళు ఇక్కడికి వచ్చినా వీళ్ళు దీన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎవరి కల్చర్ని తక్కువ చేసి మాట్లాడే అర్హత కానీ లేదు. ఎందుకంటే ఇది రూట్ బేసిస్లో వాళ్ళ మనోభావాల రీత్యా, వాళ్ళ జీవన విధానం రీత్యా ఎక్కడి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక కల్చర్ డెవలప్ అయింది. అది ఈజీగా తీసిపోయడానికి లేదు. అది హిందీకి హక్కు లేదు, ఏ లాంగ్వేజ్ కూడా ఇంకొక లాంగ్వేజ్ మీద, కల్చర్ మీద హక్కు లేదు. దట్ ఈస్ వాట్ లాంగ్వేజ్ పాలసీస్ అనేది, సింగిల్ ప్రమోషన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్, టు బి క్లియర్, ఎస్, ఆల్ దీస్ లాంగ్వేజెస్ మస్ట్ హ్యావ్ దేర్ రైట్ఫుల్ ప్లేసెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ స్పేర్. అంటే పబ్లిక్ స్పేర్లో ఉండాలి, అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. లాంగ్వేజ్ అనేది ఎక్కడో తీసి పడేసినట్టు, విసిరేయబడినట్టు దూరంగా ఉండకూడదు. ఎక్కడైతే ప్రాంతం ఉందో అక్కడ లోకల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలి. యా, టు అచీవ్, టు ఇది ఇన్ఫినిటివ్. టు అంటే ఎప్పుడైనా గుర్తుకోండి, టు రీడ్ చేయాలంటే, టు అచీవ్ చేయాలంటే, టు రన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. టు అన్నప్పుడు ప్రతిసారి అది గుర్తుకోండి. టు అచీవ్ దాట్, దాన్ని అచీవ్ చేయడానికి ఆబ్జెక్టివ్ వితౌట్ అలోయింగ్ హాస్టిలిటీస్, ఆబ్జెక్టివ్ వితౌట్ అలోయింగ్ హాస్టిలిటీస్ బిట్వీన్ కమ్యూనిటీస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. సో హాస్టిలిటీస్ అంటే అడ్డంకులు, మనకు అడ్డంకులు లేకుండా సో దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. మెకానిజమ్స్ సచ్ యాజ్, ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయట, సచ్ యాజ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కానీ, విచ్ హాస్ బీన్ డార్మెంట్. డార్మెంట్ అంటే ఎప్పుడో నిశ్చల స్థితిలో ఉంది, నిశ్చల స్థితిలో అంటే కదలకుండా చేయకుండా. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ విచ్ హాస్ బీన్ డార్మెంట్, చాలా రోజుల నుంచి డార్మెంట్గా